వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇంకొక బియర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం ఫ్రెండ్స్. సో బండిల్ చూసి అయితే నవ్వుకోకండి. సో ఓకే, బియర్ ర్యాంక్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో. It feels right, it feels right, it feels right, yeah, I can only say that it feels right, it feels right, it feels right, yeah, I can only say that it feels right. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం బియర్ ర్యాంకుల్లోకి. సో అయితే మనం ఇప్పుడైతే వచ్చాం. సో ఇంకెవరైతే లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఫటాఫట్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే మిల్లులో అయితే దిగబోతున్నాం ఇప్పుడు. సో ఓకే, మిల్లులో అయితే దిగుతున్నాం అండ్ మిల్లులో చాలామంది అయితే ఎనిమిస్ ఉంటుంటారు. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే మిల్లులో అయితే దిగిపోయాము. సో చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారు. సో 2 వెహికల్స్ అయితే ఉన్నాయి మిల్లులోని. సో ఓకే ఫ్రెండ్స్, ఓకే దిగగానే మనకైతే మ్యాక్టన్ అయితే దొరికింది. సో ఎక్కడ దిగనప్పుడు కొట్టేస్తే బెస్ట్. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఎనిమీస్ అయితే ఫైరింగ్ అయితే చేసుకుంటున్నారు. నేనైతే వెళ్తున్నాను ఫైర్ చేయడానికి. అండ్ అయితే నాకు ఎక్సమైట్ అయితే దొరికింది, దాంతోపాటు ఈఎంపీ అయితే ఉంది. ఓకే, ఎక్కిప్ అయితే చేసుకున్నాం. అండ్ ఓకే, ఎనిమీ అయితే కనిపించాడు, వాడికి మిస్ అయిపోయాడు. వెంటనే అక్కడికి దిగిపోయాడు కిందకి. అండ్ మళ్ళీ అయితే దిగలేదు, కింద ఇక్కడే ఉన్నాడు. అండ్ నేనైతే ఓపెన్ ఛాలెంజ్ చేశాను. సో పట్టాస హెడ్ షాట్ అయితే ఎక్సమైట్ అయితే వెళ్ళిపోయింది వాడి మీదకి. సో దాని రెండో మాట అయితే లేదు, ఆ బుల్లెట్కి టాక్ మన అయితే తగిలింది. సో చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ హెడ్ షాట్. సో ఇంకా ఎక్కడి నుంచి కొడుతున్నట్టుంది. లేదు ఎక్కడ కొట్టట్లేదు. అండ్ ఇంకా ఏ ఎనిమిస్ అయితే కనిపించలేదు. ఒక ఎక్సమైట్ అండ్ మ్యాక్సిమం అయితే దొరికింది. సో ఆ కిల్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఓపెన్లో ఛాలెంజ్ చేసాం, దొరికిపోయాడు. అండ్ ఇక్కడైతే ఏపీ అయితే ఎక్కించుకున్నాం కొద్దిసేపు. సో ఇంకా అయితే ఏ ఎనిమి కూడా కనిపించలేదు. సో బ్యాక్ సైడ్ చూస్తాడేమో అనిపిస్తుంది. సో లూట్ బాక్స్ కూడా అయితే ఖాళీగా ఉంది అండ్ ఎక్కడైతే ఎవరు దిగట్లేదు. ఓకే, మళ్ళీ ఇంకొక మ్యాక్సిమం అయితే దొరికింది. సో ఎక్సమేట్ ఆమో అయితే లేదు, ప్లాస్మా వేస్ట్ వన్ అండ్ ఏ ఆమో అయితే దొరకట్లేదు అనమాట. సో ఓకే, ఇంకొక ఎనిమి అయితే దొరికాడు, అడిగితే దించేసాం. ఓవర్ గన్ స్విచ్ చేసే టైంకి అయితే కొట్టేశాడు ఫ్రెండ్స్. సో ఇంక దగ్గర దిగుదాం. సో మనమైతే మిల్లుకి చాలా దగ్గరలోనైతే దిగాము. సో ఈ న్యూరాక్ డ్యామ్ దగ్గర అయితే దిగాము. సో న్యూరాక్ డ్యామ్ కాదు, ప్లాంటేషన్ అనుకుంటా ఐ థింక్. ఓకే, అండ్ మనైతే ఈ చిన్న ఇల్లు దగ్గర అయితే లూట్ అయితే చేసుకొని అప్పుడైతే కొట్టడానికి అయితే వెళ్దాము. సో మనకి సక్సెస్ఫుల్గా మిల్లో ఒక కిల్ అయితే వచ్చింది. సో ఒక కిల్ మాత్రం ఆ హెడ్ షాట్ చాలా బాగా అయితే తగిలింది. అండ్ ఓకే, ఈ చిన్న ఇంట్లో ఏ గన్ను దొరకలేదు, ఓన్లీ చిన్న ఇంట్లోకి ఏ గన్ నుంచి ఆశించలేదు. అండ్ ఓకే, ఈ సిమెంట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఈ ఇంట్లో ఏమైనా దొరుకుతాయేమో. సో ఇప్పటికొచ్చి ఏ గన్ అయితే దొరకలేదు. ఒక P90 అయితే దొరికింది అండ్ ఇంకా ఏ గన్స్ అయితే లేవు. వెళ్ళి పై ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఏదో గన్ ఉన్నట్టుంది. ఓకే, కింగ్ ఫిషర్ అనమాట. సో ఓకే, AK-47 అయితే దొరికింది అండ్ థామ్సన్ కూడా అయితే దొరికింది. ఓకే, థామ్సన్ తీసుకున్నాం. ఓకే, M1041 అయితే దొరికింది అనమాట. ఇంకా దింపుడే అందరికీనా, ఎనిమిది రావడమే లేడు, దింపుడే. ఓకే, ఎక్సమైట్ అయితే మళ్ళీ దొరికింది మన ఏవో గన్స్ కింద. ఓకే, ఇంకా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే సుమారు ఎడ్రాప్ అయితే పడింది. నేనైతే ఎనిమి అయితే ఉన్నాను అనుకుంటున్నాను. సో ఓకే, ఆ బాక్స్ కూడా తీసాడు. ఇందులో బాక్స్ అయితే ఓపెన్ చేసి అయితే లేదు. సో ఓకే, ఆ డ్రాప్ దగ్గరికి మెల్లిమెల్లిగా కవర్ తీసుకుంటూ చిన్నపాటి కవర్తో అయితే వెళ్తున్నాం. సో ఓకే, ఎటువంటి ఎనిమి అయితే ఇంకా కనిపించలేదు. కానీ ఆ ఏ డ్రాప్ ఇందాక దిగినప్పుడు కనిపించలేదు, కానీ ఇప్పుడు ఎందుకో కనిపించింది. సో ఓకే, నేనైతే చూస్తున్నాను ఏ ఎనిమి ఉన్నాడో. ఉంటే చాలా దింపుడే ఈరోజు M1041 ఉంది అసలు. సో ఓకే, ఈ డ్రాప్ అయితే బాగా లూట్ చేసుకున్నాడు అండ్ AK-47 ఒకటే ఉందంటే ఐ థింక్ ఈ ఎనిమి అయితే బాగా అయితే లూట్ చేసుకుని ఉంటాడు. ఓకే, ఎలిమెంట్ అయితే చూపిస్తుంది స్కానర్లోని. సో నేనైతే వెహికల్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను అండ్ ఇంకా దూరంగా వెళ్దాము. సో ఓకే, వెహికల్ అయితే దిగుదాము. ఇబ్బంది అయితే పడుతుంది దిగుతూ అనుకుంటా. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే పీక్ దగ్గరికి అయితే వెళ్దాము. ఎనిమిస్ ఎవరు ఉంటాయేమో. సో పీక్లో కూడా జోన్ అయితే వచ్చింది, రివైవల్ జోన్. సో అక్కడికి వెళ్దామా వద్దా అని అయితే చూస్తున్నాను. సో ఈ జోన్ స్పెషాలిటీ ఏంటంటే మనం చచ్చిపోయినా మళ్ళీ రివైవ్ అయితే అవ్వచ్చు, ఒక అవకాశం అయితే ఉంటుంది. మనం చచ్చిపోయినా వేరే వాళ్ళు చంపినా, మనం చంపితే రివైల్ అయితే అవుతారు కానీ మనకి కిల్ వస్తుంది. సో ఇంకా 2 రివైల్స్ అనమాట. 0 అయితే అవుతే మనం ఎటువంటి రివైల్ అయితే అవ్వము. సో అదైతే గుర్తించుకోండి ఫ్రెండ్స్. సో చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. సో తెలియదు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏ ఎనిమి అయితే దొరకలేదు. ఇందులో డ్రాప్ చేసిన ఎనిమి పారిపోయి అయితే ఉంటాడనిపిస్తుంది. సో రివైల్స్ కూడా అయితే లేవు.
సో రివాల్స్ ఉన్నాయి కానీ టైం అయితే అవుతుంది. సో ఏమి అయితే కనిపించలేదు. ఇంకా M10 1 కూడా దొరికింది. ఓకే, ఈ లూట్ బాక్స్లో M60 అయితే దొరికింది. సో మేమైతే మ్యాక్సిమం అయితే తీసుకున్నాం, ఎందుకంటే మ్యాక్స్ అండ్ మాస్టరీ ఫైరింగ్ బటన్ అయితే ఉంది. సో ఒక UAV అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్. ఎవరైతే ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. అండ్ ఓకే, పీక్ రేంజ్ అయితే వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సో ఓకే, పీక్ వదిలేసి ఓకే UAV అయితే ట్రేస్ అవుట్ అయ్యారు ఎనిమిస్. సో ఓకే, ఎవరు లాంగ్ రేంజ్ నుంచి అయితే కొట్టాడు. సో వాడికైతే తగులుతుంది ఇప్పుడు, నాకు తెలుసు. ఇప్పుడైతే కొడతాను వాళ్ళకి. ఓకే ఓకే కొట్టాడు, నేను చూసాను డ్యామేజ్ అయితే తగిలింది నాకు. సో ఏదో సైడ్ నుంచి ఓకే కనిపించాడు. ఓకే గాయ్స్, టాటా CM రోమియో. ఓకే, అతనే సింపుల్గా అయితే తీసాము. డబల్ రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే డెడ్ అయిపోయాడు. అండ్ ఫాస్ట్ మ్యాక్ కూడా దొరికింది. ఇక్కడే ఇద్దరు కనిపించారు, అతను కొట్టేశారు. ఓకే, సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాడు. ఓకే, సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాడు. ఓ బాంబ్స్ అయితే వేస్తున్నాడు. అస్సలు వాల్స్ అయితే లేవు. సో కార్ పోలా అస్సలు వాల్స్ లేవు. ఇన్హాలర్తో అయితే మ్యాచ్ చేస్తున్నాను. ఓకే, ఎంత బ్లడ్ పోయిందో ఫ్రెండ్స్, మూడుగా లేదు అసలు బ్లడ్. సో ఓకే, పక్కకైతే వస్తాడు. ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. ఓకే, వెనకాల నుంచి వచ్చాడు. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓకే, దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు. అండ్ మ్యాక్స్ అయితే తిరుగుతున్నాను. స్ప్రే పట్టాదు అండ్ అవుట్ అయితే అయిపోయాడు. సో ఓకే, SKS అయితే ఉంది. MP40 దించేస్తున్నాడు, పట్టుకొని దించేస్తున్నాడు ఫ్రెండ్స్ అస్సలు. అండ్ ఓకే, అసలు వెస్ట్ పోయింది. ఓకే, ఒక 3 వాల్స్ అయితే వచ్చాయి. వాల్స్ లేవు, ఏ బాంబ్ చాలా బాగా బాంబ్ చేశాడు. అయితే వెళ్ళిపోయాం. ఓకే, అండ్ మనమైతే వేరే ప్లేస్కి అయితే మూవ్ అవుదాం. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎనిమిది అయితే చాలా గట్టిగా అయితే కొట్టాడు. సో జిప్లేని అనుకుంటాను. సో అయితే కొట్టేశాడు, అస్సలు బ్లడ్ లేదు. మెడికిట్ వేసుకొని పోయి కొట్టాము. ఓకే, ఎలా కొట్టాడు ఒకసారి చూద్దాం. ఓకే, AWM అయితే ఉంది. అండ్ అయితే చాలా అయితే డ్యామేజ్ తీసినాను. 165 అయితే తగిలింది. సో ఇది guys ఈ వీడియో. సో 26 అయితే ప్లస్ అయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ